Go. Hi friends, welcome back to Srikanth Vision YouTube channel. సో ఇవాళ చాలామంది నాకు టెక్స్ట్ బుక్స్ ఒకసారి మాకు టెక్స్ట్ బుక్స్ పైన వీడియో చేయండి అని చెప్పేసి నాకు కమెంట్స్లలో ప్లస్ వాట్సాప్లలో అడుగుతున్నారు. సో ఇవాళ మీకు అందరికి కూడా ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ యొక్క టెక్స్ట్ బుక్స్ మీకు చూపిస్తాను వన్ బై వన్. అలాగే చాలామందికి డౌట్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినాయా అని చెప్పేసి. సో లాస్ట్ ఇయరే చేంజ్ అయినాయి, ఈ ఇయర్ ఎటువంటి టెక్స్ట్ బుక్స్ చేంజ్ కాలేదు. సో మీకోసం టెక్స్ట్ బుక్స్ వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ 10th క్లాస్. సో 10thలో ఇది సోషల్ టెక్స్ట్ బుక్ అండి, ఇది 10th క్లాస్ది. సో ఇక్కడ ఏంటంటే ఇది సోషల్ టెక్స్ట్ బుక్ మీకు ఇక్కడ నీట్గా రాసి ఉంటుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 31213. సో సోషల్ వచ్చేసి మీకు ఇవి లెసన్స్, ఓకేనా. ఇది సోషల్ టెక్స్ట్ బుక్ టైటిల్ ఇది, ఓకే. తర్వాత ఇది వచ్చేసి సైన్స్ టెక్స్ట్ బుక్ అండి, 10th క్లాస్ సైన్స్ 212. చూడండి, సైన్స్ టెక్స్ట్ బుక్. తర్వాత ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అండి, ఇది మ్యాథ్స్. సో ఈసారి నేను మ్యాథ్స్ పెట్టలేదు, మ్యాథ్స్కి బదులుగా చాలామందికి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేను ఈసారి అందరికీ కూడా ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ బుక్ని తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది హోమ్ సైన్స్ కూడా తీసుకున్నారు. సో ఇంకా ఇది వచ్చేసి ఉర్దూ బుక్ అండి ఇది, అండ్ ఇది సోషల్ ఉర్దూ మీడియం. సో ఇవి 10th క్లాస్ బుక్స్, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్లో ఇది పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. అలాగే ఇది ఇంటర్మీడియట్ ఇంగ్లీష్, ఈ బుక్ చేంజ్ అయిందండి, 302 కొత్త బుక్ వచ్చింది, ఇదే చేంజ్ అయిన బుక్ 302. అలాగే ఇది బిజినెస్ స్టడీస్ 319 చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఎకనామిక్స్. సో ఇవి టెక్స్ట్ బుక్స్ సిఈసికి సంబంధించినవి. అలాగే ఎంపీసీ వాళ్ళకి ఇవ్వండి, ఇది మ్యాథమెటిక్స్, ఇది కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్, ఇది మ్యాథ్స్ పార్ట్ 1, బయాలజీ. సో ఇలా మనకి ఓపెన్ స్కూల్లో ఆల్మోస్ట్ అన్ని బుక్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి టెక్స్ట్ బుక్స్. అయితే ఈసారి కొంచెము ఇంటర్మీడియట్లో లాంగ్వేజ్ బుక్ రాలేదు, అండ్ 10thలో ఇంగ్లీష్ బుక్ రాలేదు, అది కూడా ప్రయత్నిస్తాం తీసుకురావడానికి. ఈ టెక్స్ట్ బుక్స్ ఉంటే ఏంటంటే మీరు లెసన్ వైజ్ చదువుకోవచ్చు. అలాగే లెసన్ వైజ్ చదువుతూ మీరు లైక్ ఏమంటారు మోడల్ పేపర్స్, ఈ రెండు మీరు జతపరుచుకుంటే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. మోడల్ పేపర్స్ ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో రేపు పీసీపీ క్లాస్ ఉందండి, రేపు పీసీపీ క్లాస్కి అందరూ అటెండ్ కండి. వేరే సెంటర్ అయినా రావచ్చు అని చెప్పాను. సెయింట్ జాన్స్ హై స్కూల్ వారాజ్గూడలో 11:30కి పీసీపీ క్లాస్ ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ఎవరికైనా ఓపెన్ స్కూల్లో డౌట్స్ ఉండి క్లాసెస్ గురించి డౌట్స్ ఉంటే రేపు మీరు నేరుగా సెయింట్ జాన్స్ హై స్కూల్ వారాజ్గూడకు రావచ్చు. నేను అక్కడ అవైలబిలిటీలో ఉంటాను 11:30కి. వచ్చి నన్ను కలుస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.